హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్ముళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. ఈరోజు మన వీడియో స్కూల్ స్టూడెంట్స్కి అలాగే కాలేజీ స్టూడెంట్స్కి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. విద్యార్థులకి గుడ్ న్యూస్. వేసవి సెలవులు 2025 ప్రకటించిన ప్రభుత్వం. వేసవి సెలవులను ప్రకటించిన ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. స్కూల్ హాలిడేస్ 2025 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ప్రకటించడం జరిగింది. వేసవి సెలవులకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి, అలా అయితేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీకు మధ్యలో పాయింట్స్ అనేవి మిస్ అవుతారు. విద్యార్థులకు శుభవార్త. వేసవి సెలవులు వస్తున్నాయి. ఎంతో కాలంగా వేచి చూస్తున్న విద్యార్థులకు త్వరలో ఈ సెలవులు ఇవ్వనున్నారు. ఈ సెలవుల్లో విద్యార్థులందరూ కూడా ఎంజాయ్ చేయవచ్చు. స్కూల్స్ మరియు జూనియర్ కాలేజీలకు సంబంధించి 2025 వేసవి సెలవులు అధికారంగా రిలీజ్ చేయడం జరిగింది. విద్యా సంవత్సరం కంప్లీట్ అవ్వడంతో మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు వేసవి సెలవులు ఏదైనా మంచి లొకేషన్ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ విద్యా క్యాలెండర్ ప్రకారం తెలంగాణలోని అన్ని పాఠశాలలకు మరియు కాలేజీలకు వేసవి సెలవులు అనేవి ఏప్రిల్ 24వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయని విద్యాశాఖ వారు చెప్పారు. మళ్ళీ ఈ స్కూల్స్ అనేవి జూన్ 12, 2025 తేదీ నుంచి తెరుస్తామని చెప్పడం జరిగింది. ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం 46 రోజుల పాటు ఉంటాయి. అంటే టోటల్గా సమ్మర్ హాలిడేస్ వచ్చేసి 1 month 16 days ఉంటాయని మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటే తెలంగాణ ఆర్టీసీలో 3038 జాబ్స్, అలాగే ఏపీలో డిఎస్సి ఇన్ 5 days అంటే 5 daysలో డిఎస్సి జాబ్స్ కూడా రిలీజ్ అవుతాయని ఇక్కడ మనకి ప్రకటన జరిగింది. అది ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా విడుదల చేస్తారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ కాలేజీలు అనేవి మార్చి 31 నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ అనేవి ఉంటాయి అని చెప్పడం జరిగింది. మళ్ళీ జూనియర్ కాలేజీలు జూన్ 2వ తేదీ యథావిధిగా ప్రారంభమవుతాయని మనకి ఈ ప్రకటన ద్వారా మనకి తెలియడం జరిగింది. సో ఇంటర్ కూడా మనకి జూన్ 1 వరకే మనకి ఇంటర్మీడియట్ వాళ్ళే కూడా హాలిడేస్ ఉంటాయని మనకి ఈ వీడియోలో అర్థమవుతుంది. అన్ని స్కూల్స్లోనూ విద్యార్థులకి, స్టూడెంట్స్కి ఏప్రిల్ 20 లోపు పరీక్షలన్నీ పూర్తవనున్న నేపథ్యంలో మనకి ఈ ప్రకటన అనేది రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు 2025 వేసవి సెలవుల షెడ్యూల్ను అధికారంగా విడుదల చేసింది. సో ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి. హాలిడేస్లో అందరు ట్రిప్స్కి వెళ్తారు. అలాగే ఇంకెన్నో ప్లాన్స్ ఉంటాయి. సో అందరూ జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి ఈ సమ్మర్ హాలిడేస్లో. మనకి మొత్తం 46 రోజులు సెలవులు లభిస్తాయి. విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్ను ఖరారు చేసినట్లు వెల్లడించింది. కాగా వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అందు కారణంగా మనకు ఈ క్రమంలో ఏప్రిల్ 24 నుంచే వేసవి సెలవులు ప్రకటించడం జరిగింది. అందరూ వేరే వేరే డేట్స్ అనేవి ఇస్తున్నారు. ఆ డేట్స్ అన్నీ ఏవి కాదు. జూన్ 2న కాలేజీలు తెరుచుకుంటున్నాయని తెలిపింది. మనకి జూన్ 2 నుంచి ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి మనకి ఓపెన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇది అయితే ఈరోజు మన ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి, స్కూల్ స్టూడెంట్స్కి సంబంధించి ఈరోజు మన ఈ వీడియో అనేది చేయడం జరిగింది. అందరికీ హాలిడేస్ అని ఉన్నది కదా, దాని మీదనే ఈరోజు మనం వీడియో అనేది తీయడం జరిగింది. త్వరలోనే మనకి స్కూల్స్ అనేవి క్లోజ్ అవ్వబోతున్నాయి. ఇదే ఈరోజు మన వీడియో చూసారు కదా. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియోని మాత్రం ఫస్ట్ నుండి ఎండ్ వరకు టోటల్గా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.